అబ్బబ్బబ్బా, ఈ ఆవులతోటి గేదెలతోటి ఇదే గొడవ, పెద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్స్ లాగా. ఏ అబ్బాయి నిన్నే ఇలారా. నా పేరు అబ్బాయి కాదండి, గోవులు గోపన్న. సంతోషించాం గాని ముందు ఆ పశువులు తోలు వెళ్ళ. పాపం నోరు లేని పశువులు ఇప్పుడే తిరిగి తిరిగి వచ్చి కోతాలని ఎవరేసుకుంటున్నాయి. అట్లాంటి వాటిని కదిపితే చిన్నగా నరకాలకే పోతారట. ఎంత మాట అన్నాడో చూసావా? పశువులు తోలేవాడు పశువు కాక మనిషి అవుతాడా? బుల్లెమ్మో, పశువులు లాంటి మనుషుల కన్నా నోరు లేని పశువులేనయ్యం. అవి కదలం. ఏం చేస్తావు ఏం చేస్తావు అంట. అలాగా ఉండి చెప్తా. అమ్మా అమ్మా, అవి దేవతలు, మట్టుకోండి. అమ్మా, మట్టుకోండి. సంపాలా కొట్టాలి. అమ్మా, అమ్మా, కొట్టద్దమ్మా. అమ్మా, ఏంటి నువ్వు? ఏంటి? నీ ఒంట్లో ఉన్న రక్తమును ఆ ఒంట్లో ఉన్నది నీళ్ళు అనుకున్నావా? అంత ప్రాణాలు ఒకటే. వెళ్ళు, నీ బాబుగారితో చెప్పుకో. ఉండు, మా నాన్నతో చెప్పి నీ చేతులు కాని వరకు కొట్టింది జైల్లో పరేసిపోతే నా పేరు తారే కాదు. చెప్పుకో. మీ నాన్న లేకపోతే మీ తాత చెప్పుకో. ఎవరి విషయం న్యాయం. న్యాయం కాదు, నీ రోగం కుదురుస్తారు. వాళ్ళ నాన్నంటే ఎవరనుకుంటున్నావు? పేరున్న పెద్ద చైర్మన్. అయితే నేను చంపేస్తాను. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లోనా, రవిచ్చే నవ్వుల్లోనా.